శ్రీకృష్ణ పరమాత్మని నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీతాసు ఏకాదశాధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఈ భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఈ విశ్వరూప సందర్శన యోగము 11వ అధ్యాయం. ఇందులో ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు తన విశ్వరూపాన్ని చూపించటం జరిగినది అర్జునుడికి. ఈ శ్లోకాల ద్వారా అర్జునుడు ఆ కృష్ణ పరమాత్ముడిని వర్ణించాడు. ఆ కృష్ణ పరమాత్ముడి దగ్గర ప్రార్థన చేశాడు. ఆ కృష్ణ పరమాత్ముడిని చూసి భయభీతుడయ్యాడు. ఈ అధ్యాయంలో ఆ అర్జునుడు ఆ కృష్ణ పరమాత్ముడు ఏమిటో తెలుసుకోవడం జరిగినది. అదంతా ఇందులో వర్ణింపబడింది. ఈ వర్ణన ఎంత బాగుంటుందంటే, ఈ శ్లోకాలు ఎంత బాగుంటాయి అంటే, ఇవి చదివితే అర్జునుడు కాదు, మనమే స్వయంగా కృష్ణ పరమాత్ముడిని దర్శిస్తున్నాము, అతన్ని వర్ణిస్తున్నాము, అతన్ని దగ్గర క్షమాప్రార్థులు అవుతున్నాము. అతని రూపాన్ని మనమే స్వయంగా వర్ణిస్తున్నాము, మనమే స్వయంగా చూస్తున్నాము అనిపించిన భావన మనకి కలుగుతుంది. ఈ 11వ అధ్యాయంలో ఈ శ్లోకాలు మాధ్యంతో కృష్ణ పరమాత్ముడు స్వయంగా మనకి దర్శనమిస్తున్నాడు. అలాంటి భావన మనకి వస్తుంది. అది భావన కాదు, అది నిజం. ఆ కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకాల సాయంతో మనకి దర్శనమిస్తాడు. ఏమి శ్లోకాలు, ఏమి భావన, ఏమి వర్ణన, ఏమి పదాలు ఇవి! చదువుతుంటే ఇంకా 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 చదవాలి అనిపిస్తుంది. అంత బాగుంటాయి ఈ శ్లోకాలు, ఈ పదాలు. ఎన్ని ఆధ్యాత్మకమైన పుస్తకాలు చదివినా, ఎన్ని భగవంతుడి వర్ణనాలు చదివినా, అవి అన్నీ ఒకవైపు, ఈ ఏకాదశాధ్యాయము ఒకవైపు. అంతటి మహత్కరమైనది ఈ అధ్యాయం. మొదటి శ్లోకం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యామధ్యాత్మ సంజితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం ఏవమేతద్యదాత్తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. శ్రీభగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వశున్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ
స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మోహో యోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఇక్కడితో 9 శ్లోకాలు అయినాయి. ఇవన్నీ ఒక వీడియోలో. మరొక వీడియోలో 10వ శ్లోకానికి నుంచి చదువుతూ జరుగుతుంది. జై శ్రీకృష్ణ.